భార్యా బిడ్డలతో కలిసి గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళు, భార్యా బిడ్డల్ని ఇక్కడ వదిలి గల్ఫ్ దేశాల్లో బ్రతుకుతా సంపాదించిన డబ్బుల్ని తీసుకుని ఇక్కడికొచ్చేవాళ్ళు. ఇద్దరూ కూడా ఇప్పుడు సఫర్ అవుతున్నారు. ప్రశాంత జీవితం కనుమరుగైంది. ఇంతవరకు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం అంటే ఏ ఎడారుల్లో ఎవరో మోసాలకి బలై వెళ్ళేటటువంటి వాళ్ళు ఇబ్బంది తప్పించి, మిగతా వాళ్ళు 90 లక్షల మంది, అందులో మన తెలుగు వాళ్ళు 10 లక్షల మంది ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. ఓ సెక్యూరిటీ ఉంది వాళ్ళ లైఫ్‌కి. ఉద్యోగం ఉంది అక్కడ. డాలర్‌లో డబ్బులొస్తాయి. అప్పుడప్పుడు వస్తా ప్రతిసారి కూడా కాస్త బంగారం కొనుక్కొచ్చుకోవచ్చు. తక్కువ రేటుకొస్తుంది ఇక్కడితో పోల్చుకుంటే అక్కడ. అలా ప్రశాంతంగా గడుస్తున్న వాళ్ళ జీవితాలలో వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకుంటుంటారు. అక్కడ చదువుకుంటే వాళ్ళున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. ఉపాధి పొందుతున్నారు. ఒక స్థాయికొస్తున్నాం అనగా ఇప్పుడు జరుగుతున్నది పెను విధ్వంసం వాళ్ళ జీవితాలని ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే రేపేమవుతుందో తెలీదు. ఇప్పుడు అక్కడ ఆయిల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. అక్కడ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. వీళ్ళకి జీతాలు ఇచ్చేదెవరు రేపొద్దున? ఇప్పుడు ఈ రోజు వ్యవస్థ మీద ఆధారపడే వాళ్ళకి పెద్ద సమస్య. అట్లాగే ఇప్పుడు సదరు సంస్థల జీతాలేంటి పరిస్థితి? అట్లాగే అక్కడ హోటళ్లలో వాటిట్లో పనిచేస్తుంటారు. వాళ్ళకో పెద్ద కష్టాలు. ప్రస్తుతం రేపు గురించిన భయం. ఈ రోజు వరకు గడిచిపోతుంది. కానీ రేపటి గురించిన భయం వణికిస్తోంది. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనోళ్ళందరూ సరదాగా టూరిజం కోసం అక్కడికెళ్ళినటువంటోళ్ళు పరుగులు పెట్టాల్సొచ్చింది. కోట్ల రూపాయల సంపాదన పరులున్నోళ్ళే అక్కడికి, లేకపోతే టికెట్లు డబ్బులు పెట్టి ఎట్టా కొనుక్కొని పోగలుగుతారు. కోటీశ్వర్లే ఈ బాంబుల దాడుల్లో, డ్రోన్ల దాడుల్లో ఉన్న హోటళ్ళ పక్కనే, తమున్న ఫ్రెండ్స్ ఇళ్ళ పక్కనే పడిపోతా ఉంటే ప్రాణభయంతో పరుగులు పెట్టాల్సొచ్చింది. ఇప్పుడు అట్లాంటి జీవితాలు మన వాళ్ళు అక్కడ పనిచేస్తున్నోళ్ళకుంది.